బ్యాంకాక్ భాగవతం. రవీంద్ర, రాజేంద్ర అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ కలిసి మార్బుల్స్ బిజినెస్ చేసేవారు. ఇద్దరు అన్నదమ్ములైనా కూడా స్నేహితుల్లా ఉండేవారు. ఏ పని చేసినా కలిసి చేసేవారు. ఒకరోజు ఇద్దరు షాప్లో పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. రవీంద్ర క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నాడు. రాజేంద్ర ఏదో పనిలో ఉన్నాడు. రే రాజా, చెప్పురా. లైఫ్ బోర్ కొడతాందిరా. ఒక 4 రోజులు ఏటన్నా పోయి ఎంజాయ్ చేసి వద్దామా? ఐడియా మంచిగానే ఉన్నది కానీ ఏడికి పోదాం? నువ్వే చెప్పు. గోవా పోదామా? గోవాకు? గోవాకి ఎన్నిసార్లు పోలేదురా. ఇప్పుడు ఇంకేటన్నా పోదాం. పరాదురా మరి నువ్వే. అరే బ్యాంకాక్ పోదామారా, ఆడ మంచిగా మసాజులు చేసుకొని వద్దామా? ఆ మాట విని రాజేంద్ర షాక్ అయ్యి, అరే అన్నయ్య, ఇన్నేళ్లలో నువ్వు చెప్పిన మంచి మాట ఇదేరా. పద పోదాం. బ్యాంకాకు, అమ్మాయిలు, మసాజులు, ఆహా అన్ని మంచిగానే ఉన్నాయి గాని మన ఇంట్లో ఆడోళ్ళకి ఏం చెప్దాం మరి? పిచ్చి మొక్కపోడా, అదో పెద్ద ముచ్చట్నారా. ఆఫీస్ పని మీద ఏ బెంగళూరు, చెన్నైయో పోతానమని చెప్దాం. అప్పుడు వాళ్ళే పొద్దుటి పూట టిఫిన్ పెట్టి మా పటేల్కి లంచ్ బాక్స్ కూడా రెడీ చేసిస్తారు. సరే పద అయితే. బ్యాంకాక్ లో అమ్మాయిలతో మసాజులు చేయించుకుని 2-3 రోజులు ఎంజాయ్ చేసి తిరిగొచ్చారు. ఇంటికి తిరిగి రాగానే రాజేంద్ర భార్య గౌరీ, ప్రయాణం బాగా జరిగింది, వెళ్ళిన పని ఏమైంది? మనం పోయినాక పని కాకుండా ఉంటుందా? అంత మంచిగానే అయింది. రవీంద్ర భార్య పూజ వచ్చింది. ఆమెను చూసి రవీంద్ర, ఇగో వచ్చేటప్పుడు గుడికి పోయినాం, మనందరం మంచిగా ఉండాలని పూజ చేపించి ప్రసాదం తెచ్చినాం, తీసుకోండి అని ప్రసాదం ఇచ్చాడు. పూజ ప్రసాదం తీసుకుని, ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను సరే అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అలా భార్యలని నమ్మించి ఏం తెలియనట్టుగా ఉంటున్నారు. ఒకరోజు ఇద్దరు షాప్ లో ఉన్నారు. రవీంద్ర తనలో తానే నవ్వుకుంటూ ఉండడం చూసి, ఏమైందిరా అట్లా నవ్వుతున్నావు? నాకు చెప్తే నేను కూడా నవ్వుతా కదా. అది కాదురా, మన ఆడోళ్ళు అంత మాహికులేందిరా, ఏం చెప్పినా నమ్ముతున్నారు వాళ్ళు. అంతేగాని ఆహా, బ్యాంకాకుల బాడీ మసాజ్ ఏమన్నున్నదా? ఇంకొకసారి పోదాంరా. ఒక్కసారేంద్రా, నెలకొకసారి పోదాం. పోదాం గాని మొదలైతే ఇంటికి పోదాంపా, ఆకలి చంపుతున్నది. ఇంటికొచ్చి కూర్చున్నారో లేదో ఒక అంబులెన్స్, ఒక పోలీస్ బండి వచ్చి ఇంటి ముందు ఆగాయి. అందులో నుంచి డాక్టర్స్, పోలీసులు దిగి వీళ్ల దగ్గరికి వచ్చారు. పోలీసుల్ని చూసిన ఇద్దరు అన్నదమ్ములు షాక్ అయి నిలబడ్డారు. చెప్పండి, ఏం కావాలి? కత్తిరిన వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండడానికి విదేశాల నుంచి వచ్చిన వారందరినీ 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంచుతున్నాం. మీరు 4 రోజుల క్రితం బ్యాంకాక్ వెళ్ళొచ్చారుగా, అందుకని మీ చేతికి స్టాంప్ వేసి మిమ్మల్ని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచమని ఆర్డర్స్ వచ్చాయి. బ్యాంకాక్ అనే మాట వినగానే ఇద్దరన్నదమ్ములు షాక్ అయ్యారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకొని భయపడుతూ ఉన్నారు. కానీ వాళ్ల భార్యలు ముందుకొచ్చి, బ్యాంకాక్ ఏంటి, మా వారు చెన్నై కదా వెళ్ళింది. చెన్నయ్య కాదు, మీ వారు బ్యాంకాక్ వెళ్లి 3 రోజులు అక్కడే ఉండి 4వ రోజు తిరిగి వచ్చారు. నర్స్, వాళ్ళకి స్టాంప్ వేయండి. గౌరీ, పూజ ఇద్దరు వాళ్ల భర్తల వైపు కోపంగా చూస్తున్నారు. ఇద్దరన్నదమ్ములు భయపడుతూ ఉన్నారు. పోలీసులు వచ్చిన పని చూసుకుని వెళ్లిపోయారు. పోలీసులు వెళ్ళగానే, చెన్నై అని చెప్పి బ్యాంకాక్ వెళ్తారా? మేం వెళ్ళాక పని అవ్వకుండా ఉంటుందా? అయింది అని చెప్పి మమ్మల్నే నమ్మిస్తారా? అబ్బా అబ్బా అమ్మా, అబ్బా కొట్టకే, అమ్మా అమ్మా, అయ్యా అబ్బా. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం, మీరే ఉండండి. ఇద్దరన్నదమ్ములు వాళ్ళు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ ఉన్నారు. అత్యాస కోడలు మ్యాజికల్ చైర్. అత్యాసతో విమల ఎన్ని కష్టాలు పాలైందో ఇంతకు ముందు వీడియోలో మనం చూసాం. విమల తన గదిలోంచి బయటకొస్తూ బాధపడుతూ ఉన్న అత్తమ్మని చూసి, ఏమైంది ఈమెకి, ఏం కొంపలు మునిగినాయని అట్లా కూసుంది అని అనుకుంటూ అత్తమ్మ దగ్గరకొచ్చి, అత్తమ్మా ఏమైంది అట్లున్నారు? అది మా అక్క సూరమ్మకి పానం మంచిగా లేదంట, ఇందాక ఫోన్ వచ్చింది, పండు ముసల్దయ్యింది, ఇంకెన్ని దినాలు బత్తది అని మనసులో అనుకుని, అయ్యో అవునా, మరి పోయి చూసి రాకపోయారు అత్తమ్మా. అదే ఆలోచిస్తున్నా,
దానిలా ఆలోచించడానికి ఏముంది, నే కూడా వస్తా పర్రి. నిజంగానా? నువ్వెంత మంచిదాని విమల. విమల చిన్నగా నవ్వుతూ ఉంది. రేపు పొద్దున్నే వెళ్దాం. సరే, ముందు మీకు టీ తెస్తా, తాగండి అని అక్కడి నుంచి వెళ్ళింది. తర్వాత రోజు ఇద్దరూ కలిసి సూరమ్మ ఇంటికి వెళ్లారు. సూరమ్మ మంచం మీద పడుకునుంది. ఆమె దగ్గరికెళ్లి చెరో పక్క కూర్చుని, ఇప్పుడు ఎట్లా ఉందక్కా? యమభటులు పిలుస్తున్నట్టు ఉందంట. ఏం ప్రశ్నది? సచ్చేదాన్ని దగ్గరకొచ్చి ఇప్పుడు ఎట్లుందక్కా అంటుంది. ఇప్పుడు కొంచెం పర్లేదు అని ఇద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నాక, అవునే అక్క, మనది పాత కుర్చీ ఉండే కదా, ఇప్పుడు ఉన్నదా ఇరిగిపోయిందా? అసలు దాని సంగతే మర్చిపోయినే నేను. దాన్ని ఎట్లా మర్చిపోయినావక్క? ఈ ఇంట్లో దాన్ని వాడేటోళ్ళు ఎవరున్నారు మరి? దాన్ని నేను తీసుకుపోతాతి. సరే అని అంది. 2 రోజులు అక్కడే ఉంది. 3వ రోజు ఆ కుర్చీ తీసుకుని తిరిగి వచ్చేశారు. మన ఇంట్లోనే ఎన్ని గనం కుర్చీలున్నాయి కదా, మరి మా అత్తేంది ఈ డొక్కు కుర్చీ పట్టుకుని వచ్చింది? అదేందో అడిగి తెలుసుకోవాలి, లేకుంటే నాకు నిద్ర పట్టదు. అత్తమ్మా, మన దగ్గర మంచి మంచి సోఫాలు కుర్చీలు ఉన్నాయి కదా, ఈ పాత కుర్చీ ఎందుకు తెచ్చినావు? అది మ్యాజికల్ కుర్చీ. దాని మీద కూసుని ఏడికి పోవాలనుకుంటే ఆడికి తీసుకుపోతుంది. అత్తమ్మ ఆ కుర్చీలో ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో, ఎక్కడికి వెళ్లేవాళ్లమో అని చెప్తోంది. అవేమీ విమలకి వినపడటం లేదు. కుర్చీనే చూస్తూ ఉండిపోయింది. విమల, విన్నావు కదా, అందుకే ఈ కుర్చీని తెచ్చింది. బాగుందత్తమ్మా. సరే, నాకు నిద్రొస్తుంది, వెళ్తాను అని అనుకుంటూ ఆమె అక్కడి నుంచి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే, ఆహా, మ్యాజికల్ చైరా, ఎటంటే అటు తిరగొచ్చు. మా అత్త పడుకోగానే ఈ రాత్రి దేశం మొత్తం తిరిగొస్తా అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంది. రాత్రి అందరూ పడుకున్నాక కుర్చీ దగ్గరకొచ్చి, హా, అందరూ పడుకున్నారు. ఇప్పుడు ఈ కుర్చీలా కూర్చుని మొదలేడికి పోదాం. చార్మినార్ చుట్టూ ఓ రౌండ్ కొట్టొద్దాం. నన్ను చార్మినార్ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని చుట్టూ రౌండ్ అయ్యి. ఆ కుర్చీ గాల్లో లేచి ఎగిరింది. ఆకాశంలో ఎగురుతూ వెళ్లి చార్మినార్ దగ్గరికి తీసుకెళ్ళింది. చార్మినార్ చూసి, ఆహా, ఎంత బాగుంది, ఈ కుర్చీ నిజంగా మహిమగలదే. ఆ కుర్చీ చార్మినార్ చుట్టూ 2 రౌండ్లు వేసి మళ్లీ ఇంటికి తీసుకొచ్చింది. ఇలా రోజు రాత్రి అందరూ పడుకున్నాక చూడాలన్న చోటుకల్లా వెళ్లి చూసొచ్చేది. ఒకరోజు ఉదయం విమల న్యూస్ పేపర్ చూస్తూ ఉంది. నిన్న ఉదయం వజ్రాలు బంగారంతో వస్తున్న విమానం సముద్ర మధ్యలో మిస్ అయింది. అది ఎక్కడుందో ఇప్పటికీ తెలియరావట్లేదు. బంగారం, వజ్రాలా? ఆహా, ఈ రాత్రికి అక్కడికి పోయి ఎన్నో కొన్ని డైమండ్స్ పట్టుకొచ్చేయాలి. రాత్రి అందరూ పడుకున్నాక, ఓ కుర్చీ, నన్ను ఆ వజ్రాలు మోసుకొస్తూ పడిపోయిన విమానం దగ్గరికి తీసుకెళ్ళు. అంతే, కుర్చీ గాల్లో లేచి వెళ్తోంది. సముద్రం మధ్య వరకు వెళ్ళింది. ఒకచోట విమానం సగం మునిగి ఉండడం చూసి, దొరికింది విమానం, ఇక వజ్రాలన్నీ నావే అని అనుకుంటూ ఉంది. కుర్చీ వెళ్లి విమానం మీద ఆగింది. విమల కుర్చీలోంచి దిగి విమానం లోపలికి వెళ్ళింది. దొరికినన్ని వజ్రాలు మూట కట్టుకుని మళ్లీ కుర్చీ దగ్గరకు వచ్చింది. ఆమె కుర్చీ ఎక్కేలోపే అలా వచ్చి కుర్చీ నీళ్లలో పడిపోయింది. విమల మూట పక్కన పెట్టి కుర్చీని నీళ్లలోంచి తీసి మూట పట్టుకుని కుర్చీలో కూర్చుని, ఇక మన ఇంటికి తీసుకెళ్ళు అని అంది. కానీ కుర్చీ కదలట్లేదు. నిన్నే మన ఇంటికి తీసుకెళ్ళు. అయ్యో, ఏమైంది కుర్చీకి? నడు సముద్రంలోకి తెచ్చి వదిలేసిందే అని ఆలోచనలో పడింది. ఆ కుర్చీ తీసుకొచ్చిన రోజు అత్తమ్మ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంది. ఈ కుర్చీలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, కానీ ఈ కుర్చీ నీళ్లలో పడితే దీని శక్తి అంతా పోతుంది, ఇక గాల్లోకి ఎగరదు అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అయ్యో, ఈ కుర్చీ మాయలో పడి
అత్తమ్మ చెప్పిన మాటలు చెవిన పెట్టలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఈ సముద్రముల్లా ఇట్లా ఉండాల్సిందేనా? 2 రోజులు గడిచాయి. ఇంటి దగ్గర కమల అత్తమ్మ ఇద్దరూ విమల ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని కంగారు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు 2 రోజుల తర్వాత ఆ విమానాన్ని గుర్తించి విమానం దగ్గర ఉన్న విమలను కూడా పట్టుకొచ్చారు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.